విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపు సంభం గ్రామ ఎస్సీ బీసీ రైతులు తమ డి పట్టా భూములకు ఆన్లైన్ 1B రికార్డులు మంజూరు చేయాలని ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. 1Bలో పేర్లు లేక సంక్షేమ పథకాల బ్యాంకు రుణాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ పార్క్ పేరుతో తమ భూములను కేటాయించవద్దని, నకిలీ రికార్డులతో కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళందరికీ నకిలీ 1B లెక్కించుకొని వాళ్ళందరూ దొంగతనంగా వీళ్ళకి రావాల్సిన కంపెన్సేషన్ వాళ్ళు పొందడానికి ట్రై చేస్తున్నారు. దీని వెనకతల కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈరోజు మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. 1వ నెల 6వ తారీఖు ఆయన కనీసం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రయత్నిస్తున్నారు. రైతుల దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవరైతే నకిలీ 1B పట్టుకొని వచ్చారో వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు తీసుకోకుండా వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళకి కంపెన్సేషన్ వేయడానికి ట్రై చేస్తున్నారు. కావున ఈ రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా మేము ఒకవేళ ఎంఎస్ఏ కనీసం ఇప్పటి వరకు ఫీల్డ్ సర్వేకి రాలేదు. కనీసం ఒక రెవెన్యూ అధికారి కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఎవరు కూడా ఆ ఫీల్డ్ దగ్గర అయితే అప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గర 2 సార్లు వెళ్ళాం. ఇప్పుడు కూడా కనీసం రెస్పాన్స్ అవ్వలేదు. ఎంఆర్ఓ కనీసం మా మాట రైతుల మాటలు పట్టించుకోకుండా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మాటలు వినేసి ఈరోజు వాళ్ళకి ఇష్టారాజ్యంగా నడుచుకొని ఈరోజు ఎవరికైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకి కుమ్ము కాసి వాళ్ళకి డబ్బులు పడేటట్లు చేస్తున్నారు. ఈ రోజుకైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎవరైతే ఈ పట్టాదారులు పేద రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర భూమి తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి ఎంఎస్ఎంఈ పార్క్ భూములు తీసుకొని వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే కంపెన్సేషన్ అనేది వీళ్ళకి ఇప్పించాల్సింది కోరుతున్నాం. ఏవైతే ఒక ఫేక్ 1Bలు ఉన్నాయో వెంటనే వాళ్ళు క్యాన్సిల్ చేయించి వెంటనే వీళ్ళ భూములు వీళ్ళకి అప్పచెప్పి వీళ్ళకి ఆన్లైన్ అప్పచెప్పి ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకొని ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వం డిమాండ్. అలాగే భూమి మీద అయితే ఈ రైతులే ఉన్నారు. వీళ్ళకి ఆన్లైన్లో 1B కూడా లేరు. ఈ ఇంచుమించు సుమారు 21 సంవత్సరాలు అవుతుంది. 21 సంవత్సరాల్లో కూడా వీళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు అలాగే రైతు భరోసాలు ఇవన్నీ కోల్పోయారు. అలాగే ఈ రోజు అక్కడ ఆ సర్వే నెంబర్ 1వ సర్వే నెంబర్ ఎంఎస్ఎంఈ పార్క్